హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నెయ్యి చేసి చూపిస్తా అండి. ఇది ఇంట్లో తీసుకున్న మీగడ అండి. 2 డబ్బాలలో అయింది. ఇదొకటి, ఈ 2 డబ్బాలలో మీగడ 15 డేస్ నుండి తీసి పెట్టినా అండి, అయిపోయింది. ఇది నేను గ్రైండర్లో వేసి వెన్న తీసి తర్వాత కాగబెడతాను. అప్పుడు నెయ్యి అవుతుంది. అది ఎలా అన్నది చూపిస్తా, ఓకేనా? ఇట్లా గ్రైండర్ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేస్తే ఇలా వెళ్ళిందండి వెన్న. ఇలా వెళ్తుంది వెన్న. ఈ వెన్న అంతా ఒకసారి నీళ్ళలో వేసేసుకొని అంతా కడిగేయాలి. నీళ్ళలో వేసేస్తా అండి. ఇప్పుడు వేసిన వెన్న అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఇదంతా కడిగేసి మొత్తం నీట్గా కడిగిన తర్వాత అప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను. అది కూడా చూపిస్తాను, ఓకేనా? ఆ మీగడ మొత్తము వేసేస్తే అండి ఇంత వెళ్ళింది. ఇది మొత్తం నీట్గా నీళ్ళు పోసుకుంటూ వైట్ వాటర్ వెళ్ళే వరకు ఒక 3-4 టైమ్స్ కడిగేస్తా అండి. నేను దీన్ని కడిగిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తే అందులో కొన్ని మెంతులు, తర్వాత తమలపాకు ఉంటే కూడా వేస్తే మంచి ఫ్లేవర్తోని ఎక్కువ రోజులైనా నిల్వ ఉంటుంది. ఇదేంటంటే పాలు మంచిగా కాగబెట్టేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీగడ ఎక్కువ వెళ్తుందండి. అది తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 10 రోజుల తర్వాత కానీ 1 వీక్ అయినా 15 డేస్ తర్వాత అయినా చేసేసుకొని మంచిగా నీట్గా కడిగి ఇలా వెన్న వెళ్ళిన దాన్ని నీట్గా కడిగేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టేస్తే నెయ్యి తయారైపోతుందండి. అది కూడా చూపిస్తాను. ఇంత వెన్న వెళ్ళిందండి. కడిగేసిన తర్వాత ఇలా నీట్గా కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఇది వేడైతే ఉంటుంది. ఇది ఇలా మొత్తం మళ్ళీ పాలలాగా అయిపోతుందండి ఇది కరిగి. ఈ టైంలో ఇందులో ఒక 2 తమలపాకులు అండి. ఇవి మా ఇంట్లో వచ్చిన ఆకులే చెట్టుకి. ఇవి వేసేయాలి. కొన్ని మెంతులు. ఇవి ఎందుకు అంటే ఫ్లేవర్ అలానే ఉంటుంది. నెయ్యి ఎన్ని రోజులు ఉన్నా కూడా వాసన చేంజ్ కాకుండా మంచి వాసనతో ఉంటుందండి. ఇది సిమ్లో పెట్టుకొని స్టవ్ మెల్లిగా మరగనివ్వాలండి. నెయ్యి దాదాపుగా అయిపోయిందండి. ఈ పైన ఉన్న కొంచెం ముద్దలాగా ఉన్నది. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుంటూ పోతే ఇంకా నెయ్యి తయారైపోయిందండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా పొయ్యి మీద ఉంచేసి తీసేయాలి. ఇది అయిపోయినాక చల్లారినాక మంచి బాక్స్లో పెట్టేసుకొని నిల్వ ఉంచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. నెయ్యి రెడీ అయిందండి. చల్లగా కూడా అయిపోయింది. ఇది ఒక డబ్బాలో వడబోస్తే సరిపోతుంది. ఇలా వచ్చిందండి. ఇది ఒక 1/2 కేజీ వరకు అయింది. 15 డేస్ ఒక 1/2 కేజీ వచ్చిందండి. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యిని దేనిలో వాడినా కూడా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. మనం బయట తీసుకున్న నెయ్యి కంటే ఇంట్లో చేసుకున్నది చాలా బెటర్ కదండి. నా నెయ్యి చేసే విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.